తీసుకోకుండా రోడ్డు విస్తరణ చేసిన ఆర్ఎండ్ బండ్ కానీ నేషనల్ హైవే కానీ వాస్తవానికి ఖచ్చితంగా కోల్పోయిన. దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10th లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఉత్తమ మార్కులు సాధించిన మలావత్ నరేష్, కళ్యాణ్లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న మూతా రాజ్ కుమార్ విద్యార్థులకు అందజేశారు. ఆయన 2021 నుంచి 2002 సంవత్సరంలో ఇక్కడే 10th క్లాస్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఇదే పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందించడం విశేషం. ఈరోజు జెడ్పీహెచ్ స్కూల్ మళ్ళీ హంసవాహిని స్కూల్కి వచ్చి పూర్వ విద్యార్థులు 10th క్లాస్ ఎవరైతే అయిపోయిందో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి కొంచెం ప్రోత్సాహంగా ఉండడానికి వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. దానికోసం ఇక్కడ వరకు రావడం జరిగింది. మీకు తెలుసు నేను ఇక్కడే 10th క్లాస్ వరకు జెడ్పీహెచ్ స్కూల్ దర్పల్లిలోనే చదివాను. మన చక్రవర్తి సార్ కూడా నాకు ఫస్ట్ 5th క్లాస్ వరకు మాన్సింగ్ సార్ హంసవాహినిలో చెప్తున్నట్టు మాన్సింగ్ సార్ కూడా నాకు ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు 10th క్లాస్ వరకు. అయితే అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా 500+ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ సార్ చెప్పినట్టుగా 8 మెంబర్స్ వరకు వచ్చిందని చెప్తున్నారు ఈ స్కూల్లోనే. సో వీళ్ళకి కూడా కొంచెం ప్రోత్సాహంగా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ లాగా ఒక 5,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్కి, 3,000 రూపీస్ సెకండ్ ప్రైజ్కి ఇస్తే మిగతా వచ్చి ఇప్పుడు 10th క్లాస్ ఉన్న పిల్లలు కూడా ఈ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా కొంచెం చదువు పైన ఎక్కువ దృష్టి పెడతారు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడే ఇచ్చాను.